సినీ ముచ్చట. గబ్బర్ సింగ్ సాయి. గబ్బర్ సింగ్ టీంలో ఈ రౌడీ గ్యాంగ్, పాటలు పాడే గ్యాంగ్ ఉంటుంది కదా, ఆ గ్యాంగ్లో ఒక వ్యక్తి సాయి. ఈ సాయి మొన్న ఫిష్ వెంకట్ చనిపోయినప్పుడు కూడా వచ్చాడు. ఫిష్ వెంకట్కి మంచి ఆప్తుడు. కట్ చేస్తే ఈ సాయికి రౌడీల నుంచి భయం ఉంది, నాకు ప్రాణభయం ఉంది, నన్ను లేపేస్తారు అని పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. నాకు రక్షణ కావాలి, నన్ను కాపాడండి అని. ఇంతకెవరు లేపేస్తామన్నారు? వైసీపీ వాళ్ళు లేపేస్తామని బెదిరించారంట. మరి కొంతమంది, మేము జగన్ గారి కార్యకర్తలము, నీతో మాట్లాడాలి, అడ్రస్ ఎక్కడ, లేదా పలానా చోటికి వస్తే నీతో మాట్లాడాలి అని కొంతమంది ఫోన్ చేశారు. సాయికి పిక్చర్ అర్థమైంది, నాతో మాట్లాడడానికి కాదు, లేపేయడానికి అని. అలాగే కొంతమంది రోజా గారి మనుషులు కూడా ఫోన్లు చేశారు, నిన్ను లేపేస్తాం, నువ్వు ఎక్కడున్నా అడ్రస్ పట్టుకుంటాం, నేను ట్రేస్ చేస్తాం, నువ్వు ఎవరెవరితో మాట్లాడుతున్నావు, ఎక్కడెక్కడ కలుస్తున్నావు, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు, అన్నీ మాకు తెలుస్తున్నాయి రే అంటూ బెదిరించారంట. ఇంతకు ఎందుకు ఇలా బెదిరించారు అంటే, రీసెంట్గా రోజా పంది ఉట్ట, శ్యామల ఏముండా, జగన్ కాకొడుకు అని బీపులేశాడు పబ్లిక్లో, రోడ్డు మీద. పవన్ కళ్యాణ్ కూడా తిట్టిండాడు ఇట్లా జగన్ని. పవన్ కళ్యాణ్ గారు కూడా రోజాని ఇలా తిట్టిండాడు. సో ఇలా అశ్లీలంగా, అంటే రోతగా తిట్టాడు. నేను కూడా విన్నాను. ఈ గబ్బర్ సింగ్ టీం నుంచి ఇచ్చిన ఈ సాయి ఫేమ్ కోసం తిట్టాడో, ఎవరైనా డబ్బులు ఇచ్చి తిట్టించారో, ఇవన్నీ వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఒక లెటర్ రాసిరా బై, నీకు ప్రొటెక్షన్ ఇస్తామని పోలీసులు చెప్పారు. ఇంతకుముందు జగన్ భార్యను తిట్టినందుకు జైలుకు పంపించింది టీడీపీ ప్రభుత్వమే. నెక్స్ట్ గబ్బర్ సింగ్ సాయి అని నా ఉద్దేశం.